ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూడాలి? ప్రపంచం అంటే మన చుట్టూ ఉన్నవారని, సొసైటీని. మనం ఈవెన్ ప్రపంచం అంటే చుట్టూ ఉన్నవారంటే సమాజం అంటే పెద్దగా ఏం అక్కర్లేదండి. విత్ హూమ్ వీఆర్ అసోసియేటెడ్, విత్ హూమ్ వీఆర్ వర్కింగ్. మన ఆఫీస్లో ఉంటాం, కొంతమందితో కలిసి పనిచేస్తాం. మనం ఒక బస్సులో ఉంటాం, కొంతమంది కలిసి జర్నీ చేస్తాం. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తాం, కొంతమందితోటి కలిసి కొంత సమయం గడుపుతాం. అమ్మ నాన్న అక్క అన్న అందరితోటి కూడా, పెళ్ళాం మొగుడు అందరితోటి కూడా మనం కాలం గడుపుతూ ఉంటాం. ఎవరెవరితో అయితే మనం గడుపుతున్నామో వాళ్ళకి నా దృష్టిలో ప్రపంచం అన్నాను. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంటే అర్థం అది. అంతేకాని మన చుట్టూ ఉన్న ప్రపంచం అంటే ఇంకోటి ఏదో కాదు. ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూడాలి అంటే చుట్టూ ఉన్న మనుషులు ఎలా చూడాలి? అమ్మ అన్న నాన్న అక్క అన్నయ్య తమ్ముడు ఆటో వాళ్ళ డాక్టర్ గారు లాయర్ గారు సిఏ గారు లేకపోతే కనుక టీచరు లెక్చరరు స్టూడెంట్ మన ఫ్రెండ్ కొలీగ్ ఆఫీసులో ఉన్న కొలీగు లేకపోతే కనుక బస్ మన కో ప్యాసింజర్ ఇన్ ద బస్ స్టాండ్ హూ ఎవర్ మేబీ ఈ ప్రపంచాన్నంతటిని ఎలా చూడాలి అంటే 3 మార్గాల ద్వారా చూడొచ్చు అన్నారు. మూడిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి. ఒకటి, ఈ ప్రపంచం అంతా కూడా దొంగది, వీళ్ళందరూ కూడా ఎప్పటికైనా కానీ మోసం చేస్తారు, వీళ్ళందరూ కూడా మాట మీద నిలబడరు, వీళ్ళు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మనల్ని అడ్డంగా ఒక నడి బజార్లోనో నడి సముద్రంలోనో వదిలేస్తారు, అందుకే నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పద్ధతి. ఈ సమాజం అంతా ఎప్పుడు కత్తి పూసి ఉంటుంది, ఆ కత్తికి నేను డాలు కట్టుకుని ఉండాలి, రెడీగా ఉండాలి. వాడు పొడి చేస్తే పొడిపించుకోవాలా, తిరిగి పొడవాలా, ఇది ఒకటి. రెండోది, లేదు ఈ సమాజం అంతా చాలా మంచిది, ఈ చుట్టుపక్కల వాళ్ళతో చాలా మంచి, వాళ్ళ మాట మీద నిలబడతారు, ఎప్పుడు కూడా నవ్వుల పువ్వులే ఇస్తారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు అత్యద్భుతంగా ఉంటారు, అసలు ఎప్పుడు సహాయం అడిగితే చాలు చేస్తారు, ఇదొక పద్ధతి. మొదటిది రైటా రెండోది రైటా అవసరం లేదు. మూడవది ఏంటంటే అసలు ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నమ్మడం ఎందుకు, అపనమ్మకం ఎందుకు? రెండూ వద్దు. అది ఆ ఎక్స్ట్రీమ్, ఇది ఈ ఎక్స్ట్రీమ్. ఒక పని చేద్దాం, నా చుట్టూ ఉన్న వాళ్ళతోటి నేను ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అనే రెండింటి మధ్యన బేరీజ్ వేసుకోవడానికి ఉన్న ఏకైకది ఏంటంటే అసలు నమ్మకం అపనమ్మకంతో ఎందుకు, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రిలేషన్ని ఏర్పరచుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవాలో తెలుసుకుంటే సరిపోతుంది అనేది మూడవది. నాకు తెలిసి మూడవది ప్రాక్టికల్, మొదటిదైతే రెండవది ఎమోషనల్, మొదటిదేమో పెసిమిస్టిక్ అంటే నిరాశావాదం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.